ట్రైన్ అయితే అరిటాకులతో ముస్తాబ్ చేస్తున్నారనమాట. మన ఇండియా యొక్క టూరిజం ని పెంచుదామన్న ఉద్దేశంతో సో ప్రాక్టికల్లీ టెక్నికల్ గా మాట్లాడుకునే పని అయితే ఒక బెడ్షీట్ అయితే ఇచ్చారు. దాంతో పాటు ఇవన్నీ కొనుక్కున్నాను అనమాట. ఇదంతా ట్యాంకర్స్ అన్ని ఉన్నాయి. ఆవకాయ, ఆలూ కర్రీ అండ్ 2 రోటీ వేసారు. నాకు తెలిసినంత వరకు ఇక్కడ కూడా గట్టిగానే మన ట్రైన్ అయితే ఎక్కుతారు. అండ్ హెల్త్ కోసం గ్రేప్స్ అయితే తీసుకున్నా. సో బై బై విజయవాడ జంక్షన్. భలే తీసాడు చాలా ఫాస్ట్ గా. అసలు ఏమన్నా వెళ్ళింది ఒక్క సెకండ్ లో జమ్మని దూసుకెళ్ళిపోయింది. వావ్, లుక్ అయితే చూడండి అదిరిపోయింది, మామూలుగా లేదనమాట. సో ఎగ్జాక్ట్లీ మనం రాజమండ్రి అయితే ఎంటర్ అవుతున్నాం. రాజమండ్రి ముందర ఉన్నాము. పూరి, కొనార్క్, గయా, వారణాసి, అయోధ్య, ప్రయాగ్రాజ్ ఇన్ని ప్లేసెస్ అన్నింటినీ కవర్ చేద్దామని కొత్త సిరీస్ తో నేను మీ ముందరకైతే వచ్చాను. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది మనం ఏ ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్నాం. అదే మన భారత్ గౌరవ్ ట్రైన్. సో లాస్ట్ టైం మనము భారత్ గౌరవ్ ట్రైన్ లో దివ్య దక్షిణ యాత్ర అయితే చేసాం కదా, సౌత్ ఇండియా టూర్. చాలా ప్లేసెస్ అయితే కవర్ చేసాము. ఇప్పుడు వచ్చేసి నార్త్ ఇండియా టూర్. నార్త్ ఇండియాలో ఉన్న టెంపుల్స్ అన్నింటినీ కవర్ చేయబోతున్నాం ఈ భారత్ గౌరవ్ ట్రైన్ లో. ఇది ఒక్క ట్రైనే మనల్ని ఈ ప్లేసెస్ అన్నింటినీ తిప్పి చూపిస్తుంది. మొత్తం 9 రోజులుండే ఈ యాత్ర. ఈ రోజు అనగా డేట్ వచ్చేసి 23rd March 2024. ఈ రోజు మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఈ భారత్ గౌరవ్ ట్రైన్ యాత్ర పేరు వచ్చేసి పుణ్యక్షేత్ర యాత్ర. లాస్ట్ టైం మనం సౌత్ ఇండియాకి వెళ్ళింది దివ్య దక్షిణ యాత్ర. ఇది వచ్చేసి పుణ్యక్షేత్ర యాత్ర. సో నార్త్ ఇండియాలో చాలా ప్లేసెస్ అయితే కవర్ చేయబోతాం. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. సో లాస్ట్ టైం మీ అందరూ భారత్ గౌరవ్ ట్రైన్ కి చాలా సపోర్ట్ అయితే ఇచ్చారు. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ వల్ల నేనైతే లాస్ట్ 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి. బట్ ఈసారి అలా కాదు, మొత్తం 9 రోజులకి 9 వీడియోస్ అయితే పక్కా అప్లోడ్ చేస్తా. ప్రతిరోజు ఏం జరిగింది ఏంది అని చెప్పి పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. నేను ఈ ట్రైన్ టికెట్ ఎలా బుక్ చేసుకున్నా, ఏంది, ఎంత ప్రైస్ పడింది, ఏ కోచ్ ట్రావెల్ చేస్తున్నా, ఈ డీటెయిల్స్ అన్ని నేను మీకు కొంచెం సేపట్లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. రెడీగా అయితే ఉండండి. సో చెక్ ఇన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. మనం చెక్ ఇన్ అయితే చేసేద్దాం పదండి. సో మన ఛానల్ లో ఉన్న కొత్తగా చూస్తున్నట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ సిరీస్ అయితే కంప్లీట్ గా చూడండి, మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో మన భారత్ గౌరవ్ ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ లోని ప్లాట్ఫామ్ నెంబర్ 10 మీద పెట్టారనమాట. సో కొంచెం ఆపోజిట్ లో మనకి ఈ ఏరియాలోనే చెక్ ఇన్ ప్రాసెస్ అంతా అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మన ఎంట్రీ అయితే ఇచ్చేసుకుందాము. మన లిస్ట్ అంతా ఉంటుంది. జస్ట్ సీట్ నెంబర్ అవి చెప్తే చాలు. ఇక్కడ చెక్ ఇన్ అయితే కంప్లీట్ చేస్తారు. దాని తర్వాత ఇక్కడికి వెళ్తే మనకి వెల్కమింగ్ కింద కొన్ని ఐటమ్స్ అయితే ఇస్తారనమాట. ఇప్పుడే మన ఎంట్రీ అయితే ఇచ్చేసుకున్నాం. అంటే మనం వచ్చామని చెప్పి టిక్ మార్క్ పెట్టి ఇచ్చేసుకోవాలన్నమాట. అదైతే అయిపోయింది. సో వెల్కమింగ్ అయితే అయిపోయింది. మనకి ఒక ముట్టు పెట్టి ఒక దండ అయితే ఇస్తారు. అండ్ ఆల్సో కొంచెం కూల్ వెళ్ళిన తర్వాత ఈ డ్రింక్ అయితే ఇస్తారనమాట. సో ఇది ఓవరాల్ గా చెక్ ఇన్ ప్రాసెస్ అయితే. దీని తర్వాత మనం డైరెక్ట్ గా ట్రైన్ లోకి వెళ్ళి కూర్చోవడం. మనకి టికెట్ నెంబరు, మనకి సీట్ నెంబరు, కోచ్ నెంబర్ అన్ని ముందుగానే చెప్తారు. చలో మన కోచ్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ అంతా చూడొచ్చు, ట్రైన్ అయితే అరిటాకులతో ముస్తాబ్ చేస్తున్నారనమాట. మొత్తం అరిటాకులు అయితే వేసారు. లాస్ట్ టైం అయితే రెడ్ కార్పెట్ కూడా వేసారు, బట్ ఈసారి రెడ్ కార్పెట్ మిస్ అయింది. అండ్ అది వచ్చేసి 2 టైర్ ఏసీ అనమాట. 2 టైర్ ఏసీకి వచ్చి A1, ఇది వచ్చి మంది B1. ఫస్ట్ లోనే వచ్చింది మనకైతే. కుడికాలతో ట్రైన్ లోకి అయితే ఎక్కదాం. మన భారత్ గౌరవ్ పుణ్యక్షేత్ర యాత్రని మొదలు పెట్టేద్దాం. సో ఇది కోచ్ అయితే నాకు తెలిసినంత వరకు మొత్తం ఫుల్ అయి ఉంటది. లాస్ట్ టైం కూడా మొత్తం ఫుల్, ఈసారి కూడా మాక్సిమం మొత్తం ఫుల్ అయి ఉంటది అని అనుకుంటున్నా. సో గబగబా ఒకసారి లోకో దగ్గరికి అయితే వెళ్దాము. లోకోమోటివ్ ఏదా అనేది అయితే నేను మీకు చూపిస్తాను. సో ఇంకా సెకండ్ ఏసీ కోచ్ కి అయితే చాలా హంగామాలు చేస్తున్నారు అనమాట. మొత్తం పూలు అన్ని అయితే కడుతున్నారు. సికింద్రాబాద్ నుంచి మన భారత్ గౌరవ్ ట్రైన్ 10 గంటలకైతే స్టార్ట్ అవబోతుంది. టైం వచ్చేసి ఇప్పుడు 9 o'clock అయితే అవుతుంది. సో ఇదిగోండి లోకో కూడా అయితే కనెక్ట్ చేసేస్తున్నారు, చూస్తున్నారు కదా. సో ఇదే మన లోకో అయితే వ్యాప్ 7 విజయవాడ లోకోమోటివ్. సో ఈ భారత్ గౌరవ్ ట్రైన్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడుకున్నాము. నాకు తెలిసినంత వరకు ఒక 1 year బ్యాక్, 1.5 year బ్యాక్ ఇండియన్ రైల్వేస్ అనేది ఈ భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్స్ అయితే ఇంట్రడ్యూస్ చేసింది. మన ఇండియా యొక్క టూరిజం ని పెంచుదామన్న ఉద్దేశంతో ప్యాకేజెస్ రూపంలో ఈ ట్రైన్స్ అయితే తీసుకొచ్చింది అనమాట. సో దీన్ని ఆపరేట్ చేసేది IRCTC వాళ్ళు. IRCTC అన్న ఒక ఇండియన్ రైల్వేస్ కి అనుబంధమైన సంస్థ. సో ప్రాక్టికల్లీ టెక్నికల్ గా మాట్లాడుకునే పని అయితే ఇది వచ్చేసి ఒక ప్రైవేట్ ట్రైన్ అని అయితే చెప్పొచ్చు. సో మొత్తము ఇండియాలో 50 భారత్ గౌరవ్
ట్రైన్స్ అయితే తిరుగుతున్నాయి. అందులో ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్న ఈ పుణ్యక్షేత్ర యాత్ర భారత్ గౌరవ్ ట్రైన్ కూడా ఒకటి. అండ్ ఆల్సో ఈ భారత్ గౌరవ్ ట్రైన్స్ వచ్చేసి రెగ్యులర్ గా అయితే ఉండవు, ఎవ్రీ మంత్ కూడా ఉండవు. దాదాపు 2 months కి 3 months కి ఒకసారి అయితే ట్రైన్ ఉంటుంది. అవి ఎప్పుడు ఉంటాయి ఏంది అనేది నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా అప్డేట్ ఇస్తాను అనమాట. సో అన్న వాళ్ళందరూ మన భారత్ గౌరవ్ ట్రైన్ కి అయితే స్టాఫ్ అనమాట మొత్తం అయితే రెడీ అవుతా ఉన్నారు ట్రైన్ లోకి అయితే బోర్డు అవడానికి. అండ్ ఆల్సో ఈ భారత్ గౌరవ్ టూరిస్ట్ యాత్రకి మనం తీసుకున్న ప్యాకేజ్ వచ్చేసి 3rd AC ప్యాకేజ్ అనమాట. ఇది స్టాండర్డ్ ప్యాకేజ్ అని అయితే అంటారు. దీంట్లో మనకి ఏమేమి ఇంక్లూడెడ్ అని అంటే, సో మనకి హోల్ ఈ 9 days ఏదైతే ఉందో ఈ 9 days మొత్తం ఇదే ట్రైన్ లో తిప్పుతారు. అండ్ ఫుడ్ అయితే ఇందులోనే ఇంక్లూడెడ్ ఉంటుంది. ఫ్రెష్ అప్ అవడానికి హోటల్స్, ఒకవేళ నైట్ స్టే ఉంటే నైట్ స్టే అవడానికి హోటల్స్ మొత్తం వాళ్ళే ఇంక్లూడ్ చేస్తారు. ఇంక్లూడ్ అవ్వనివి ఏమన్నా ఉన్నాయంటే ఏమన్నా దర్శనం టికెట్లు కానీ లేదా మనం ఏమన్నా షాపింగ్ కానీ లేదా ఇంకేమన్నా ఉంటే అవి ఇంక్లూడెడ్ ఉండవు అనమాట. అండ్ గైడ్ కూడా ఉంటారు. గైడ్ అయితే మనల్ని ప్రతి విషయము గైడ్ చేస్తారు, ఎలా తిరగాలి ఏంది మొత్తం అయితే వాళ్ళు చూసుకుంటారు. సో బేసిక్ గా మనకి ట్రిప్ లో ఉన్న ఐటమ్స్ అన్ని ఇందులో ఇంక్లూడెడ్ ఉంటాయి. ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా ఉండాలంటే మనం మన చేతుల్లో నుంచి పెట్టుకోవాలన్నమాట. సో ఫుడ్ అయితే ఇంక్లూడెడ్ అని చెప్పారు కదా, ఫుడ్ ఇస్తారు. కానీ స్నాక్స్ ఎటువంటివి అయితే ట్రైన్ లో దొరకవు. మీరు ఎవరన్నా వచ్చే పని అయితే స్నాక్స్ తెచ్చుకోండి ఖచ్చితంగా. నేనైతే ఆల్రెడీ ఇంటికా నుంచి కొన్ని తెచ్చుకున్న, బ్యాగ్ లో ఉన్నాయి. సో మా కోచ్ అయితే సగానికి పైగా ఫుల్ అయింది, ఇటు సైడ్ సగం అంతా ఖాళీగా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో టైం ఎగ్జాక్ట్ 10 o'clock అయితే అవుతుంది. మొత్తం విజిల్ చేస్తారనమాట. స్టార్ట్ అవడానికి రెడీగా అయితే ఉంది ట్రైన్. సో అన్న వాళ్ళే మన గైడ్లు అయితే ఒక్కొక్క కోచ్కి ఒక్కొక్కరు అయితే ఉంటారు. మొత్తం ఎక్కడానికి సిద్ధమయ్యారు అందరూ. సో ఫైనల్లీ మన ట్రైన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయింది. 10 గంటలకంటే 10 గంటలకు స్టార్ట్ అయిపోయింది అనమాట. సో మొత్తం డెకరేషన్ అయితే చూడండి నెక్స్ట్ లెవెల్ ఉంది. అరటి పిల్లకలు, పూలు మొత్తం అయితే కట్టారు. బాగా చేశారు అనమాట, నీట్గా చేశారు. సో బై బాయ్ సికింద్రాబాద్ జంక్షన్. ఈ ట్రైన్ మనకి సికింద్రాబాద్ నుంచి అయితే స్టార్ట్ అయింది కదా. సో ఫస్ట్ డెస్టినేషన్ మన భారత్ గౌరవ్ పుణ్యక్షేత్ర యాత్రలో మనం వెళ్ళేది వచ్చేసి పూరికి అనమాట. పూరికి వచ్చేసి విశాఖపట్నం మీద నుంచి అయితే మన ట్రైన్ వెళ్తుంది. ఈ ట్రైన్ ఓన్లీ మనకి సికింద్రాబాద్ నుంచే కాదు, బోర్డింగ్ అయితే సికింద్రాబాద్ తర్వాత కాజీపేట ఉంది, ఖమ్మం ఉంది, విజయవాడ ఉంది, ఏలూరు ఉంది, రాజమండ్రి ఉంది, సామర్లకోట ఉంది, పెందుర్తి ఉంది, విజయనగరం ఉంది. వీటిలో ఎక్కడి నుంచన్నా మీరు ఈ ట్రైన్ అయితే బోర్డు అవ్వచ్చు అండ్ డీబోర్డ్ అవ్వచ్చు. బుక్ చేసుకునేటప్పుడు మనల్ని అయితే అడుగుద్ది ఎక్కడి నుంచి ఎక్కుతారు ఎక్కడి నుంచి దిగుతారు అని చెప్పి. ఈ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసేసుకోవాలన్నమాట. అండ్ ఆల్సో ట్రైన్ లో మనకు వచ్చేసి CCTV కెమెరాస్ ఉంటాయి. అండ్ బయట పక్క కూడా CCTV ఉంటుంది అనమాట. సో సెక్యూరిటీ అన్నోళ్ళు కూడా అయితే ఉంటారు. ప్రతి ఒక్క బోగికి ఒకరైతే ఉంటారు. మన లగేజ్ మొత్తం ఫుల్ సెక్యూర్. అండ్ డస్ట్బిన్స్ కూడా ఉన్నాయి, చూస్తున్నారు కదా. అంటే ఎక్కువ మంది ప్యాసింజర్స్, సో లాంగ్ అయితే ట్రావెల్ చేస్తాం కదా మనం. సో పెద్ద డస్ట్బిన్స్ కూడా పెట్టారు. ఇక్కడ ఉన్నాయి ఎట్టగా సరిపోవు, అందుకని చెప్పి పెద్ద అండ్ ప్లేట్స్ అన్ని ఎక్కిచ్చేసారు. కొంతసేపట్లో మనకైతే ఇస్తారు. ఈ రోజు మధ్యాహ్నము లంచ్ ప్రొవైడ్ చేస్తారు. లంచ్ లో ఏమేమి ఇస్తున్నారు ఏంది అసలు ఏంది కదా మొత్తం నేను మీకైతే నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకైతే ఒక వాటర్ బాటిల్ ఇచ్చారనమాట. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి ఇస్తారు. ఈ 9 days రోజుకి 2 liters ఆఫ్ వాటర్ ఇస్తారు. దీని పైన కావాలి అంటే మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. అండ్ ట్రైన్ అయితే చూడండి 110 అయితే మెయింటైన్ చేస్తున్నారు సికింద్రాబాద్ దాటిన తర్వాత. ఈ ట్రైన్ ని హై ప్రిఫరెన్స్ ట్రైన్ అనడం కన్నా కొంచెం ప్రియారిటీ అండ్ ఆల్సో టూరిస్ట్ ట్రైన్ లాగానైతే చెప్పొచ్చు. టూరిస్ట్ ట్రైన్ ఎక్కడ ఆగదు కాబట్టి, నాన్ స్టాప్ ట్రైన్ కాబట్టి కొంచెం ఫాస్ట్ గానే లాక్కెళ్ళిపోతాడు. మరీ వందే భారత్ ఆ రేంజ్ లో లేకపోయినా ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కి ఏ ప్రియారిటీ అయితే ఉంటుందో ఆ ప్రియారిటీలతో దీన్ని అయితే లాక్కెళ్ళిపోతాడని చెప్పొచ్చు. అండ్ మనకు వచ్చేసి బెడ్షీట్స్ అయితే ఇచ్చారు. సో చూద్దాం ఏమేమి ఇచ్చారు. ఒక బెడ్షీట్ అయితే ఇచ్చారు, దాంతో పాటు ఒక గాలుదుకునే పిల్లో అండ్ దాంతో పాటు పిల్లో కవర్ అన్నమాట. సో నెక్స్ట్ 9 days కి ఇదేనమాట మన పిల్లో అయితే. సో ప్లేట్లు కూడా అయితే తీసుకొచ్చేసారు, చూస్తున్నారు కదా. ఇవే ప్లేట్లు మనం ఈ 8 days 9 days ట్రిప్లో క్యారీ చేయాలన్నమాట. అంటే క్యారీ అంటే సీట్ కింద పెట్టేసుకోవచ్చులేండి. థ్యాంక్ యూ. సో ఇదే మన ప్లేట్ అయితే.
సో వెల్కమ్ టు కాజీపేట్ జంక్షన్. ఓన్లీ మనకి ట్రైన్ ఎక్కడెక్కడైతే బోర్డింగ్ అండ్ డీబోర్డింగ్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ మాత్రమే ఆగుద్ది అనమాట. బోర్డింగ్ అండ్ డీబోర్డింగ్ పాయింట్స్ మీకు ఇందాక చెప్పాను కదా, మనకి తెలంగాణ అండ్ ఆంధ్రాలో ఉన్నాయి అంతేను. ఈ రెండు దగ్గరలో మాత్రమే ఆగుద్ది, ఇంకెక్కడ ఆగదు. వన్స్ మనం తెలంగాణ ఆంధ్ర దాటామంటే ఇంకెక్కడ ఆగదు ట్రైన్. డెస్టినేషన్ టు డెస్టినేషన్ ఆగుద్ది అంతే. సో మన భారత్ గౌరవ ట్రైన్ కి కాజీపేట్ లో కొంతమంది ప్యాసింజర్లు అయితే ఉన్నారు చూడొచ్చు. సో నాకు తెలిసి వీళ్ళందరూ వరంగల్ వాళ్ళే అనమాట. వీళ్ళందరూ ఎక్కడానికి అయితే రెడీగా ఉన్నారు, కొంతమంది మాత్రమే. ఇదిగోండి వీళ్ళందరూ మన వాళ్ళే. మెయిన్ ఈ ట్రైన్ కి సికింద్రాబాద్ లో ఎక్కువ బోర్డింగ్ అవుతారు జనాలు. దాని తర్వాత కనుక చూసుకున్నట్టయితే విజయవాడ అవుతారు, తర్వాత రాజమండ్రి, పెందుర్తి అవ్వచ్చు కొంచెము. లెట్స్ ఈ రోజు అయితే చూద్దాము. కాజీపేట్ అన్న, వరంగల్ అన్న, హనుమకొండ అన్న ఒకటేనమాట, గుర్తుపెట్టుకోండి. ఈ మూడు దగ్గర ఉంటాయి కాబట్టి మనకి ట్రైన్ కాజీపేట్ లో ఆగుతుంది. ఇదిగోండి వీళ్ళు కూడా మనోళ్ళే, వీళ్ళంతా కూడా మనోళ్ళే. ఈ అరటి పిల్లకలు చూడండి బయట వేడి దెబ్బకి. హైదరాబాద్ నుంచి కాజీపేట వచ్చేసరికి మొత్తం ఎండిపోయాయి. సో మన భారత్ గౌరవ ట్రైన్ కి కాజీపేట లో స్టాప్ వచ్చేసి 12:45 ఇచ్చారు. బట్ ట్రైన్ 12 o'clock అలా వచ్చేది. దాదాపు ఇప్పుడు 45 minutes ట్రైన్ అయితే ఇక్కడే ఉంటది. సో నేనైతే కొన్ని స్నాక్స్ కొనుక్కున్నా ఆల్రెడీ, నా బ్యాగ్ లో ఉన్నాయి. కాకపోతే ఈ రోజుకి సరిపడేవి అనమాట. ఈ రోజు రేపటికి మళ్ళీ దాన్ని తీయడం ఎందుకులేనని కొన్ని వేఫర్స్, కొన్ని బిస్కెట్స్ అండ్ కేక్ ఇవన్నీ కొనుక్కున్నాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను మీకు స్లీపర్ కోచ్ అయితే చూపిస్తాను ఎలా ఉంటుందో. మనం వచ్చేసి ఏసీ తీసుకున్నాం కదా, ఇది స్లీపర్ కోచ్ అనమాట. ఇదంతా ట్యాంకర్స్ అన్నీ ఉన్నాయి. సో స్లీపర్ కోచ్ అయితే చూడొచ్చు. స్లీపర్ కోచ్ మనకి బెడ్షీట్స్ అన్ని మనమే తెచ్చుకోవాలి, వీళ్ళైతే ఇవ్వరు, అదొకటి మాత్రం గమనించుకోవాలి. సో ఇప్పుడు స్లీపర్ చూపించా కదా, మీరు దాన్ని బుక్ చేసుకోవాలి అని అనుకున్నట్టయితే కాస్ట్ వచ్చేసి 15,100 రూపాయలు అయితే పడుతుంది. అండ్ మనం ట్రావెల్ చేసిన థర్డ్ ఏసీ స్టాండర్డ్ క్లాస్ అని అంటారు. దీన్ని బుక్ చేసుకోవాలి అనుకుంటే 24,000 రూపాయలు అయితే పడుతుంది. అండ్ సెకండ్ ఏసీ ప్యాకేజ్, దీన్ని కంఫర్ట్ ప్యాకేజ్ అని అయితే అంటారు. దీని కాస్ట్ వచ్చేసి 31,400 రూపాయలు అయితే పడుతుంది. సో మీరు గనక భారత్ గౌరవ టూరిస్ట్ ప్యాకేజ్ బుక్ చేసుకోవాలనుకుంటే bestbus.in అయితే విజిట్ చేయండి. నేను వచ్చేసి bestbus.inలోనే భారత్ గౌరవ టూరిస్ట్ ప్యాకేజ్ని అయితే బుక్ చేసుకున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే డిస్ప్లే చేస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. నెక్స్ట్ భారత్ గౌరవ ట్రైన్ వచ్చేసి April 6th అయితే ఉంది. సేమ్ పుణ్యక్షేత్ర యాత్ర. మీరు ఒకవేళ బుక్ చేసుకోవాలనుకుంటే bestbus.in విజిట్ చేయండి, లేదంటే నెంబర్కి కాల్ చేయండి, వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. సో మనకి కాజీపేటలో ఫుడ్ అయితే సర్వ్ చేశారనమాట. ఫస్ట్ మనకి వేసిన ఐటమ్స్ చూసుకున్నట్టయితే ఆవకాయ, ఆలూ కర్రీ అండ్ 2 రోటీ వేసారు. దీని తర్వాత ఇంకా వస్తాయి. సో ఫుడ్ ఏదైనా సరే అన్న వాళ్ళే మన దగ్గరికి వచ్చి అయితే సర్వ్ చేస్తారనమాట. చూస్తున్నారు కదా, ఫుడ్ కానీ, కర్రీస్ కానీ, రైస్ కానీ ఏదైనా సరే మొత్తం వీళ్ళే సర్వ్ చేస్తారు మన దగ్గరికి వచ్చి. సో ఫుడ్ అయితే చూసారు కదా. తర్వాత మనమైతే వైట్ రైస్, సాంబారు, రసం కూడా ఇచ్చారు. రసం నేను వేసుకోలేదు. పెళ్లి భోజనం అయితే ఎలా ఉంటుందో అలాంటి ఫీల్ అయితే వచ్చింది. ఫుడ్ విషయంలో టెన్షన్ అవసరం లేదు, చాలా బాగుంది అనమాట. సో ఇప్పుడైతే నెక్స్ట్ ఖమ్మము, దాని తర్వాత విజయవాడ. కొంచెం స్లీప్ అయితే వేద్దాం, ఒక 1 hour స్లీప్ వేసిన తర్వాత మళ్ళీ బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. సో ట్రైన్ ఖమ్మం కూడా దాటేసింది అనమాట. ఖమ్మం అయితే మీకు నేను చూపించలేకపోయాను. ఇక నెక్స్ట్ మనకున్న స్టాప్ వచ్చేసి విజయవాడ. చాలా స్లోగా వెళ్తుంది, ఎందుకంటే ఖమ్మం నుంచి విజయవాడ గట్టిగా కొడితే 1.5 hours వెళ్ళిపోవచ్చు. కానీ మనకి ఇంకా 2 hours పైన టైం ఉందన్నమాట. సో అందుకే స్లోగా తీసుకెళ్తున్నాడు మన ట్రైన్ అయితే. ఇదిగోండి మళ్ళీ స్లో చేస్తున్నాడు, మీరైతే చూడొచ్చు. ఇదేదో స్టేషన్ లో స్లో చేశాడు అనమాట, ఎర్రుపాలెం స్టేషన్ నేమ్ వచ్చేసి. ఇంకా ఆల్మోస్ట్ తెలంగాణ అయితే క్రాస్ అయిపోతున్నాం మనము. దీని తర్వాత మనకి ఆంధ్ర అయితే వస్తుంది. సో విజయవాడలో 5:20కి అయితే ఉంది స్టాప్. కరెక్ట్ గానే తీసుకెళ్లిపోతాడు. దీనికైతే లైవ్ ట్రాకింగ్ ఏమి ఉండదు కదా. సో లేట్ అయిందంటే జనాలందరూ టెన్షన్ పడతారు, అసలు ఉందా లేదా, వస్తుందా రావట్లేదు అని టెన్షన్ పడతారు. సో అందుకే చాలా వరకు స్లాక్ టైం అయితే ఎక్కువ ఇచ్చారంటే అడ్వాన్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి బీకి 1 hourలో వెళ్ళాల్సింది దీనికి 1.5 hour టైం ఇస్తారనమాట. సో కొంచెం ముందరైనా పర్లేదు కానీ లేట్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో. సో వెల్కమ్ టు విజయవాడ. సో ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీదకి అయితే ఇచ్చారనమాట ట్రైన్ ని. నాకు తెలిసినంత వరకు ఇక్కడ కూడా గట్టిగానే మన ట్రైన్ అయితే ఎక్కుతారు, చాలా మంది ఎక్కుతారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా నేను. మెయిన్ మనకి సికింద్రాబాద్ ఒకటి, విజయవాడ ఒకటి, దాని తర్వాత రాజమండ్రి, పెందుర్తి. ఇంకా పెందుర్తి అంటే విశాఖపట్నము. ఇక్కడ నుంచి అయితే ఎక్కువ ఎక్కుతారు. అండ్ మనకి ట్రైన్ లో కూడా ఇన్ ట్రైన్ అనౌన్స్మెంట్స్ అయితే ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, అనౌన్స్మెంట్స్ కూడా ఇస్తారనమాట. ఆంధ్ర నుంచి ఎవరైనా సరే బుక్ చేసుకోవాలి, ఎస్పెషల్ నెల్లూరు, ఒంగోలు వీళ్ళు ఎవరైనా సరే భారత్ గౌరవ ట్రైన్ బుక్ చేసుకోవాలనుకుంటే బోర్డింగ్ పాయింట్ విజయవాడ నుంచి అయితే పెట్టుకోవచ్చు. విజయవాడలో ఈవినింగ్ 5 o'clock అయితే ఉంటుంది. సో ఇదైతే చూడొచ్చు 07013 సికింద్రాబాద్ బనారస్ స్పెషల్ అని అయితే ఇచ్చారు మన ట్రైన్ నేమ్. యాక్చువల్లీ మన ట్రైన్ నెంబరు వీళ్ళైతే ఇక్కడ ఇచ్చారు కానీ 07013 అని. ట్రాకింగ్ చేస్తే ఏం రాదనమాట, ట్రాకింగ్ అయితే పనిచేయదు. సో విజయవాడలో మన ట్రైన్ అయితే దాదాపు 20 minutes స్టాప్ ఉందన్నమాట. ఇక్కడ ఇంజన్ రివర్సల్ అయితే ఉంటుంది. 20 minutes అయితే అఫీషియల్ స్టాప్. నాకు తెలిసినంత వరకు మోర్ దెన్
హాఫ్ అన్ అవర్ అయితే ఆగుద్ది నేను అనుకోవడం. సో ఇడైతే చూడొచ్చు నాకు ఇష్టమైన మిల్క్ బిక్కీస్ అండ్ జిమ్ జామ్ బిస్కెట్ ప్యాకెట్లు అండ్ ఒక న్యూట్రీ చాయిస్ బిస్కెట్ అన్నమాట. ఇవన్నీ తీసుకున్నాను అండ్ హెల్త్ కోసం గ్రేప్స్ అయితే తీసుకున్నా. సో కవర్లు అయితే ఇయడం మానేసారు, అందుకే చేత్తో పట్టుకు వెళ్ళాల్సి వస్తుంది. సో ఇవన్నీ మన సీట్ లో పెట్టేసుకుందాం పోయి. నేను ఇవన్నీ ఇక్కడే ఎందుకు కొని పెట్టుకుంటున్నా అంటే మళ్ళీ నార్త్ ఇండియా వెళ్ళిన తర్వాత మనకి స్నాక్స్ అయితే కొంచెం దొరకవు అనమాట కావాల్సినవి. సో అందుకే ఇక్కడే తీసి పెట్టుకుంటున్నాను నేను ఈ 9 days కి సరిపడా. సో లాస్ట్ టైం మనం దివ్య దక్షిణ యాత్ర సౌత్ ఇండియా ట్రిప్ అయితే వెళ్ళాం కాబట్టి విజయవాడ నుంచి నెల్లూరు, ఒంగోలు అటు సైడ్ అయితే వెళ్ళిపోయాము. ఇప్పుడు వచ్చేసి నార్త్ ఇండియా ట్రిప్ కాబట్టి టువర్డ్స్ విశాఖపట్నం వైపు అయితే వెళ్తున్నాం. మార్నింగ్ ఒక వాటర్ బాటిల్, ఈవినింగ్ ఒక వాటర్ బాటిల్ అయితే ఇస్తారని చెప్పాను కదా, రోజుకి 2 liters వాటర్ అని. ఈవినింగ్ అయితే రెడీ చేస్తున్నారు. సో ఈ 9 రోజులకి సరిపడా స్టాక్ మొత్తం ఇక్కడైతే మెయింటైన్ చేస్తున్నారు. చూడొచ్చు రైస్ ఐటమ్స్ అన్ని, వాటర్ బాటిల్స్, కూరగాయలు అన్ని దీంట్లో అయితే ఉన్నాయి. సో ఇడైతే చూడొచ్చు లోకో అయితే వెళ్ళిపోతుంది అనమాట. దీన్నే సేమ్ లోకోమోటివ్ మనకి 9 days అయితే వాడతారు. దీన్ని తీసుకెళ్లి ఇప్పుడు ఆ వెనకాల పక్క అయితే తగిలిస్తారు. సో ఇప్పుడే మనకి ఐడి కార్డ్ అయితే ఇచ్చారు. సో ఇడైతే చూడొచ్చు భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ అని రాశారు, ట్రావెల్ కార్డ్ అని రాశారు, మన సీట్ నెంబర్, బర్త్ మొత్తం రాశారు అండ్ మన నేమ్, మన ఏజ్, టూర్ నేమ్ మొత్తం A to Z అన్ని రాశారు అనమాట. ఇది వచ్చేసి మా గైడ్ నేమ్ అండ్ నెంబరు. ఏదైనా డౌట్ ఉంటే మా గైడ్కి అయితే ఫోన్ చేయాలి. మనం ట్రైన్ లో ఉన్నంతసేపు, బయటికి వెళ్ళినంతసేపు ఈ ట్యాగ్ అయితే మన మెడలోనే ఉండాలి. సో ఈ రోజు అయితే మన జర్నీలో ఫస్ట్ డే కదా, ఈ రోజు అయితే మాక్సిమం మొత్తము పికప్ అండ్ జర్నీ మాత్రమే ఉంటుంది. చాలా దగ్గరలో జనాలు అయితే పికప్ చేసుకోవడం అండ్ జర్నీ. సో రేపు వచ్చేసి మన ఫస్ట్ డెస్టినేషన్ అయినా పూరికి అయితే వెళ్తాము. మనము డైరెక్ట్ గా పూరి రైల్వే స్టేషన్ కి అయితే తీసుకెళ్ళట్లేదు, ముందలే ఒక స్టేషన్ దగ్గర ఆపి. అదంతా రేపటి వీడియోలో వస్తుంది. ఎట్లుంటది ఎక్స్పీరియన్స్ ఏంది అనేది అయితే నేను మీకు చూపిస్తాను నీట్ గా. సో బై బై విజయవాడ జంక్షన్. భలే తీసాడు చాలా ఫాస్ట్గా. లోక్ అయితే చేంజ్ చేసేసి స్టార్ట్ అయిపోయాడు అనమాట, లేట్ అయిపోతుందని. నాకు తెలిసినంత వరకు మన సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ సికింద్రాబాద్ నుంచి అయితే ఓన్లీ ఈ 2 భారత ట్రైన్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి దివ్య దక్షిణ యాత్ర సౌత్ ఇండియా టూరు, ఇంకోటి వచ్చేసి ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్న పుణ్యక్షేత్ర యాత్ర నార్త్ ఇండియా టూరు. ఈ 2 అవైలబుల్ ఉన్నాయన్నమాట. అండ్ మనకి ఈ ఐడి కార్డ్ తో పాటు క్యాబ్స్ కూడా ఇస్తున్నారు అనమాట. క్యాబ్ చూస్తున్నారు కదా, ఇదే భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ఉంది. ఇదే మనకి గుర్తు అయితే బయటికి ఎప్పుడు వెళ్ళినా ట్రైన్ లో నుంచి దీన్ని వేసుకొని తిరగాలి. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మన 20708. అసలు ఏమన్నా వెళ్ళింది, ఒక్క సెకండ్ లో జమ్మని దూసుకెళ్ళిపోయింది. వెల్కమ్ టు గోదావరి రివర్. వావ్, లుక్ అయితే చూడండి అదిరిపోయింది, మామూలుగా లేదనమాట. సో ఎగ్జాక్ట్లీ మనం రాజమండ్రి అయితే ఎంటర్ అవుతున్నాం. రాజమండ్రి ముందర ఉన్నాము. కలర్ లైట్స్ అయితే అద్దరు కొట్టేశారు. బ్రిడ్జ్ది నెక్స్ట్ లెవెల్ ఉంది. సో నాకు తెలిసినంత వరకు నేను ఈ మధ్యలో ఇప్పుడు అబ్జర్వ్ చేయలేదు, ఈ లైటింగ్ అయితే ఇప్పుడే అబ్జర్వ్ చేస్తున్నాను. వావ్ వావ్ వావ్, అద్దరు కొట్టేశారు. సో నైట్ టైము వర్త్ అన్నట్టుంది వ్యూ అయితే మటుకు. సో ఇదైతే చూడొచ్చు కలర్ లైటింగ్స్ అయితే మారుతున్నాయి అనమాట, ప్యాటర్న్ మారుతుంది, రకరకాల రంగులు అయితే వస్తున్నాయి. బాగుంది చూడడానికి అయితే మటుకు నైట్ టైము. ఇదంతా పుష్కర్ ఘాట్. వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో నైట్ టైం అయితే మటుకు. అందరూ కొట్టేసారు వ్యూ అయితే. అండ్ జనాలు కూడా చాలా మంది చిల్ అవుతున్నారు ఇక్కడైతే కూర్చొని చూడొచ్చు. అండ్ ఇక్కడైతే చూడొచ్చు పుష్కర్ ఘాట్ స్టార్టింగ్ పాయింట్. ఇదైతే శివలింగం ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఐ లవ్ రాజమహేంద్రవరం, రాజమండ్రి. సో రాజమహేంద్రవరం అని కూడా పిలుస్తారు, మీకు తెలుసు కదా. సో వెల్కమ్ టు రాజమండ్రి. ట్రైన్ గోదావరి రైల్వే స్టేషన్లో కొద్దిసేపు అయితే ఆపారు. దాని తర్వాత 20 minutes ముందుగానే రాజమండ్రికి అయితే వచ్చింది. దాదాపు 20 minutes ట్రైన్ ఇప్పుడు ఇక్కడే ఉంటుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చింది అనమాట.
ఇక్కడ నుంచి ఉన్నారా లేదా టూరిస్టులు. ఇదిగోండి ఇడైతే చూడొచ్చు కొంతమంది టూరిస్టులు అయితే ఉన్నారు. రాజమండ్రి నుంచి కూడా పర్లేదు బాగానే ఎక్కుతున్నారు అనమాట. ఇదిగోండి వీళ్ళందరూ మన టూరిస్టులే, భారతీయ టూరిస్టులు. మొత్తం ట్రైన్ లో దాదాపు 70 నుంచి 80 మంది స్టాఫ్ ఉన్నారంట. సో రాజమండ్రి స్టేషన్ లో మనకి ఫుడ్ పెట్టడం కూడా అయితే స్టార్ట్ చేశారు. లోపలికి వెళ్దాం. నైట్ టైము డిన్నర్ ఏమేమి పెడుతున్నారో చూద్దాము. ఆల్రెడీ అందరికి ప్లేట్లు అయితే ఇచ్చేసారు, కవర్స్ ఇచ్చారనమాట. అందరు రెడీగా కూర్చున్నారు. సో నైట్ డిన్నర్లో అయితే బీట్రూట్ ఫ్రై చేశారు అండ్ పచ్చడి ఒకటి వేసారు అండ్ 2 రోటీ వేసారు అనమాట. సో నైట్ టైం కొంతమంది రైస్ తినరు, ఓన్లీ రోటీ తింటారు కదా, వాళ్ళు రోటీలు కూడా ఎన్ని కావాలంటే అన్ని వేయించుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏం లేదు, ఏదన్నా అన్లిమిటెడేను. సో ఫైనల్లీ ఫుడ్ అయితే తినేసాము. ఫుడ్ లో కనుక చూసుకున్నట్టయితే ఈరోజు బీట్రూట్ ఫ్రై అండ్ ఒక పచ్చడి అండ్ తర్వాత వైట్ రైస్, రోటీ, దాల్ అయితే ఇచ్చారనమాట. సో ఫుడ్ టేస్ట్ అయితే బాగుంది. సో లాస్ట్ టైం కూడా మనం సౌత్ ఇండియా టూర్ వెళ్ళినప్పుడు అప్పుడు కూడా ఫుడ్ టేస్ట్ అయితే బాగుంది, ఇప్పుడు కూడా బాగుంది. సేమ్ పెళ్లి భోజనం తింటున్నట్టే ఉంటుంది అనమాట. సో ఫుడ్ అయితే కంప్లీట్ చేసేసరికి రాజమండ్రి నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చి సామర్లకోట, ఆ తర్వాత పెందుర్తి. వైజాగ్లో స్టాప్ లేదు, వైజాగ్ వాళ్ళు పెందుర్తి నుంచి అయితే ఎక్కాలి. సో ఇదైతే చూడొచ్చు ప్రతిరోజు మనకి మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్, డిన్నర్ తర్వాత ఒకసారి కోచ్ అంతా క్లీన్ చేస్తారనమాట నీట్గా. సో వెల్కమ్ టు సామర్లకోట జంక్షన్. మ్యాక్సిమం ఇక్కడ నుంచి కాకినాడ వాళ్ళు అయితే ఎక్కుతారనమాట. ఉన్నారా ఎవరైనా ఇక్కడ నుంచి ఎక్కడానికి? ఏమో నాకు డౌటే, జనాలు అయితే ఏం కనిపించట్లా. అక్కడ దూరంగా ఒకరిద్దరు కనిపిస్తున్నారు, మేబీ ఎక్కితే వాళ్ళు ఎక్కుతారు. సో టైం వచ్చేసి ఇప్పుడు దాదాపు 10 అయితే అవుతుంది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పెందుర్తి, వైజాగ్ వాళ్ళు అయితే అక్కడ ఎక్కుతారు. అండ్ ఇంకా తర్వాత విజయనగరము. సో ఏనమాట ఇంకా పెందుర్తి ఒకటి పెండింగ్ ఉంది, విజయనగరం ఒకటి పెండింగ్ ఉంది. ఈ 2 స్టాప్స్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ట్రైన్ రేపు మనం వెళ్ళబోయే డెస్టినేషన్ వచ్చి పూరి. సో పూరికి అయితే వెళ్ళదు, పూరికి ముందర ఒక స్టేషన్లో అయితే ఆగుద్ది. అక్కడ నుంచి మనల్ని బస్సుల్లో పూరికి, కొడార్కి తీసుకెళ్తారు. సో ఇక్కడ రేపు వ్లాగ్ గురించి రేపు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను, దానికోసం అయితే వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో అండ్ ఈ వీడియోని ఇక్కడ వరకు చూసారంటే తప్పకుండా మీకు అయితే నచ్చుంటుంది. మీకు ఎలా అనిపించింది ఇది అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మనం రేపటి వీడియోలో రేపు మార్నింగ్ అయితే కలుసుకుందాం.